నమస్తే. మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నాం. ఈరోజు అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళ సమస్యలను అదేవిధంగా వాళ్ళ డిమాండ్లను నెరవేర్చాలని ఈరోజు చిన్నారెడ్డిని కలిశారు. వాళ్ళ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో నివేదించుకోవడం జరిగింది. ఒకసారి అడుగుదాము వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, అసలు వాళ్ళు ఏం డిమాండ్లు అటు ప్రభుత్వం ముందు పెట్టారో అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ, ఏం డిమాండ్లు ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లారు? ఈరోజు మేము ప్రధానంగా మన తెలంగాణ రాష్ట్రంలో 4000 మంది మినీ టీచర్స్ ఉన్నారు. వాళ్ళకి పోయిన సంవత్సరం 2024 జనవరి నుండి మెయిన్ టీచర్స్గా మార్చింది ప్రభుత్వం. అంటే సంతకం చేసింది. మెయిన్ టీచర్ అంటే వాళ్ళను ప్రమోట్ చేసింది, అంటే డబల్ జీతం పెంచింది. అయితే పెంచిన మాట అంటే సంతకం చేసిన మాట వాస్తవమే. తర్వాత 2 నెలలు 3 నెలలు ఇచ్చి తర్వాత 10 నెలల నుండి ఇప్పటి వరకు వేతనాలు లేవు. అంటే పెంచిన వేతనం మొత్తం పెట్టి పాతదే వేశారు. ఈరోజు మేము అడిగిన దానిలో ప్రధానమైనది ఏంటంటే ఈ మినీ టీచర్స్గా పనిచేస్తున్న వాళ్ళకి 10 నెలల వేతనాలు, ఫిబ్రవరి కూడా కలుపుకుంటే 10 నెలలు, 10 నెలల వేతనాలు మొత్తం పెంచిందంతా ఇవ్వాలి. ఇది ఒక అంశం. రెండవది ఏంటంటే ఈ కేంద్రాల్లో ఆయాలను నియమించాలి. ఇది వీళ్ళకి సంబంధించిన అంశం. అట్లాగే మొత్తం రాష్ట్రంలో పనిచేస్తున్న టీచర్స్, హెల్పర్స్ 70,000 మంది ఉన్నారు. వీళ్ళందరి సమస్యల మీద కూడా ఇంకో వినతి పత్రం కూడా ఇచ్చాం. అంటే ఇప్పుడు ఐసీడీఎస్ ప్రైవేటీకరణ అంటున్నారు, మళ్ళీ నూతన జాతీయ విద్యా విధానం అంటున్నారు. అంటే ఐసీడీఎస్ని బలోపేతం కాకుండా మూసేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని వెనక్కి తీసుకోవాలి. ఇప్పుడు మాకు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిర్రు గ్రాట్యుటీ ఇవ్వాలని. అట్లాగే గుజరాత్ హైకోర్టు తీర్పు ఉంది పర్మనెంట్ చేయాలని. ఇవి కూడా అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రానికి కూడా ఉంది కదా అనేసి మేము అడుగుతున్నాం, ఈరోజు అడిగాం. అట్లాగే ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది 18,000 వేతనం ఇస్తానని. అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2 లక్ష పెంచిస్తామని మంత్రి సీతక్క గారు కూడా అసెంబ్లీలో కూడా చెప్పారు మా పోరాటాల సందర్భంగా. అట్లాగే పని భారం ఎక్కువ ఉంది, యాప్లన్నీ రద్దు చేసి ఒకటే ఉంచాలి. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, మే నెలంతా సెలవులు ఇవ్వాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఇట్లా అన్నిటి మీద కూడా మినీ వాళ్ళది మెయిన్. తర్వాత అందరి కలిపి కూడా 2 వినతి పత్రాలు ఇచ్చాం. ఏమన్నారు వాళ్ళు? ఏమైనా స్పందించారా? చర్చలు బాగా జరిగాయి. అంటే మొదటి దఫా ఈ ప్రజావాణిలో ఐసీడీఎస్కు సంబంధించిన అధికారి ఆర్జేడీ గారు, మోతి మేడం గారు ఒక దఫా చర్చలు జరిపారు. తర్వాత చిన్నారెడ్డి గారు, మొత్తం ప్రజావానికి ఇన్ఛార్జిగా ఉన్న చిన్నారెడ్డి గారు చర్చలు జరిపారు. అయితే మేము అడిగింది ఏంటంటే ఆ చర్చలన్నీ అయిపోయిన తర్వాత కూడా ఈరోజు వాళ్ళకంటే ఇంకా పెద్ద అధికారి, అంటే నోడల్ ఆఫీసర్గా ఉన్న దివ్యా మేడం గారు రావాలి, మా అన్నీ ఇట్లా చెప్తున్నారు, పోతున్నాం, పెండింగ్ అవుతున్నాయి అనేసి అడిగాం. తర్వాత మేడం గారు కూడా వచ్చారు. మేడం గారు కూడా చర్చలు జరిపారు. ఈ మొత్తం చర్చలలో మాకు ఇచ్చిన హామీలు ఏంటంటే మినీ వాళ్ళకు సంబంధించిన జీవో మేము తయారు చేస్తున్నాం. అంటే ఈ 10 నెలల వేతనాలు ఇవ్వాలని. బహుశా ఈ మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పెద్ద బహిరంగ సభ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. అందులో మేము ప్రకటించే అవకాశం ఉంటుంది. అట్లాగే ఆయాలను కూడా ఖాళీ పోస్టులు ఇప్పటికే మేము అనౌన్స్మెంట్ ఇచ్చాము. అయితే ఈ ఎన్నికల నోటిఫికేషన్ ఉంది కాబట్టి మేము ఆపాము. ఇవి అక్కడ ప్రకటిస్తామనేసి వీటిపైన హామీ ఇచ్చారు. అట్లాగే ఆసరా పెన్షన్, అంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఆసరా పెన్షన్ ఇవ్వట్లేదు. అది కూడా మేము ఖచ్చితంగా వచ్చేటట్టు చూస్తాం. సంక్షేమ పథకాలన్నీ కూడా వర్తింపజేయాలంటే ఈ 2 కూడా మళ్ళీ మాకు విడిగా మళ్ళీ కలవండి. 8 వరకు కొంచెం నేను బిజీగా ఉన్నానని చెప్పారు. ఇక మిగతా అన్ని అంశాలు కూడా మేము ఎదుర్కొంటున్న సమస్యలు, మేము అడుగుతున్న డిమాండ్స్ అన్నిటిని కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. ఖచ్చితంగా ప్రభుత్వంతో మేము చర్చిస్తాం. మేము చెప్పాం మా వైపు నుండి. ఇప్పుడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వస్తున్నాయి. ఈ బడ్జెట్లోనే మాకు ఇవన్నీ కూడా పరిష్కారం కావాలి. పరిష్కారం కాకపోతే మేము ఊరుకోము అనేసి కూడా తెలియజేయడం జరిగింది. సానుకూలంగానే అనిపించింది వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు. చర్చలు అయితే బాగా జరిగాయి. మినీ వాళ్ళదైతే తొందరగా పరిష్కారం. అంటే మేము కూడా మా ఒత్తిడి కూడా చూశారు, అంటే అసంతృప్తి ఎంత ఉందని. అంటే ప్రభుత్వం కూడా ఎంత నిర్బంధంగా ఉందంటే మేము వినతి పత్రమే అనుకున్నాం, ఎందుకంటే ప్రజావాణి పెట్టారు కాబట్టి. అసలు నిన్న అర్ధరాత్రి నుండి అరెస్టులు చేశారు రాష్ట్రం అంతా. ఉదయం నుంచి మహిళలు మొత్తం అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ నైటీల మీద ఉంటే కూడా తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లలో పెట్టారు. అంత నిర్బంధం ప్రయోగించింది ఇక్కడికి రాకుండా చేయాలని. అయినా అన్నిటిని అధిగమించి వందలాది మంది మొత్తం మినీ టీచర్స్ వాళ్ళని తీసుకొని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ నాయకులు కూడా వచ్చారు. ఇక్కడికి వస్తే అరెస్టులు చేస్తారని మేము పంజాగుట్ట బేగంపేట మెట్రో దగ్గర అందరం గ్యాదర్ అయ్యి అక్కడి నుండి మేము ర్యాలీగా వస్తుంటే మధ్యలో అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు పోలీసులు. మీరు అసలు రావద్దు, రానియమంటే మేము ఇక్కడే బయట ఇస్తాం, మేము సామరస్యంగా ఉన్నాం, వినతి పత్రం కోసమే వస్తున్నాం, అసలు ఇట్లా అరెస్టులు చేయడం అనేదే కరెక్ట్ కాదు అనేసి మేము అక్కడి నుంచి వాళ్ళతో వాగ్వాదం జరిగింది. తర్వాత ఇక్కడ దాకా రానిచ్చారు.
అంటే ఇదంతా కూడా ప్రభుత్వం చూసింది. ఎంత నిర్బంధించినా కూడా ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారు, ఇక వీళ్ళు ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నారు అనేది కూడా ఈరోజు ప్రభుత్వానికి గతంలో అర్థమైంది, ఈరోజు ఇంకా ఎక్కువ అర్థమైంది. అందుకని అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతనే దివ్య మేడం గారు అన్ని వెరిఫై చేసిన తర్వాతనే ఈ జీవో ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాతనే మాకు హామీ ఇచ్చారు. అందుకని మినీలది తొందరగా పరిష్కారం అవుతుంది అనేది ప్రభుత్వం చెప్పిన దానిలో మాకు అర్థమైంది. అట్లాగే మిగతా ఈ ఆసరా పెన్షన్ అవేమో పరిశీలించి పరిష్కారం చేస్తామన్నట్టుగా అర్థమైంది. ఇక మిగతా ఏమో ప్రభుత్వం బడ్జెట్తో సంబంధించి ఉంది కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అనేది చెప్పడం జరిగింది. ఏమైనా మా సమస్యల్ని మొత్తం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళు కూడా చాలా టైం ఇచ్చి ఉన్నారు. ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు అనేసి చేసేటట్టుగా మాట్లాడతామని అన్నారు. చేయకపోతే ఇక మాకు పోరాటం తప్ప మరో మార్గం లేదు. ఇప్పటికే మార్చి 17, 18, 48 గంటల ధర్నా, వంట వార్పు జిల్లా కేంద్రాలు ఇచ్చాం. అవి యథావిధిగా కొనసాగిస్తామని కూడా కొనసాగుతాయి. కాకపోతే ప్రభుత్వం మీద అయితే కొంచెం భరోసా ఉందండి. మినీ వాళ్ళది మాత్రం మాకు స్పష్టంగా చెప్పారు. ఇలా అంటే నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? ప్రభుత్వం అయితే ఇప్పుడు బాగా చర్చలు జరిపిన తర్వాత నోడల్ ఆఫీసర్ గారు ఉన్న దివ్య మేడము అంగన్వాడీల పట్ల ఇప్పటి నుండి కాదు, మా ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టర్గా కూడా చేశారు. ఏ సమస్యనైనా కూడా అప్పటికప్పుడు పరిష్కరించే తత్వం మేడం గారికి ఉంది కాబట్టి మేమైతే నమ్ముతున్నాము చేస్తుందని కూడా మాకు గ్యారంటీ కూడా ఉంది. ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే మళ్ళీ కూడా మినీ వాళ్ళతో సహా మెయిన్ వాళ్ళు కూడా అందరము మళ్ళీ ప్రజావానికి వస్తామని కూడా తెలియజేస్తాం. రైట్, ఇది అయితే ఏదైతే జరుగుతున్నటువంటి నిర్బంధాన్ని విధించే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. సో ఈ చూస్తా ఉంటే వెహికల్స్ పెట్టడం, ఒక 5-6 వ్యాన్లు తీసుకొచ్చి పెట్టారు. అసలు వీళ్ళని అణచివేసే ప్రయత్నమే జరిగింది. కాకపోతే ఇక్కడ ఏదో సామరస్యంగా వస్తారు, ఉన్నటువంటి వీళ్ళ సమస్యలు జెన్యున్గా ఉండడం, వీళ్ళని అడ్డుకుంటే ప్రభుత్వానికి ఇబ్బంది జరుగుతుందనే ఆ విషయంలో మళ్ళీ ప్రభుత్వం ఎందుకో వెనుకకు తగ్గి వీళ్ళతోనైతే ఇప్పటికీ చర్చలు జరపడం జరిగింది. ఇంకా వీళ్ళైతే ఇప్పుడైతే సంతృప్తిగానే ఉన్నారు. ఇంకా ఏం జరుగుతుంది మరి, ఒకవేళ వీళ్ళు ప్రభుత్వం కనుక స్పందించకపోతే మళ్ళీ ఉద్యమానికి దిగుతాం, మళ్ళీ ఏదైతే వీళ్ళు తీసుకున్నటువంటి కార్యాచరణ ఉందో అది యథావిధిగా మళ్ళీ కొనసాగుతుంది అని చెప్పేసి మనతో పాటు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.